నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచర్ల ఘటన చూసాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి సంఘటనే తెలంగాణలో రిపీట్ కాబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం 15 రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఏ దిక్కు చూసినా బిక్కటిల్లే అరుపులు, అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ల మెరుపులు, మరోవైపు భూమి తప్ప మాకు ఏ దిక్కు లేదు అంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్న గ్రామాన్ని చూస్తే నిజంగా ఒకంత బాధ. మరో పక్కన ఇంత చదువుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిజంగా కన్నీళ్లతోని కడవరకు అనే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పానంటే, భూములను లాక్కునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మార్పు పేరుతోని పేద మధ్యతరగతి భూములే టార్గెట్గా భూములన్నింటినీ కూడా లాక్కునే ప్రయత్నం అయితే చేసింది. గతంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచరణ ఘటన రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు మరోసారి ఇక్కడ రాపోలు, దాంతోపాటు కార్లాపూర్కు సంబంధించిన గ్రామంలో కూడా అలాంటి సంఘటన చోటు చేసుకోపోయింది. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పూర్తి స్థాయిలో 1200 ఎకరాలను పూర్తిగా కూడా గుంజుకునేందుకు, లాక్కునేందుకు పూర్తిగా కూడా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడికి రావడానికి మొత్తం చుట్టూ కూడా పోలీస్ వ్యవస్థ అలుముకున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొడంగల్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు అనూహ్యంగా కూడా ఇక్కడ నాకు కనిపించడం జరిగింది. నిజంగా గతంలో వారు అనుభవించిన వేదన మనం వైఆర్టీవీలో ప్రత్యక్షంగా కూడా చూసాం. సో ఇప్పుడు ఆ రైతుల పక్షాన మరో ఉద్యమానికి నాంది పలికారు. ఒకసారి నేను వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ టెంట్ కిందనే వారు ఉన్నారు. ఒకసారి రైతుల పక్షాన నిలబడ్డారు. మరొకసారి ఆ సంఘటన రిపీట్ చేస్తారా, లేదా దీన్ని మొదటినే అంటే కూకటి వేళ్లతో వేర్లను పెకిలించే ప్రయత్నం చేస్తారా, ఎలా ఉండబోతుంది అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ముఖ్యమంత్రి జిల్లా అయినా, ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా భూములను లాక్కునే ప్రయత్నం ఇక్కడ ఎందుకు పదే జరుగుతుంది? మొట్టమొదట ముఖ్యమంత్రి గారు గతంలో రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాకముందు రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి. మన దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తే మన ముఖ్యమంత్రి కావడం. వారితో పాటు పొంగులేటి గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యక్తే. అతను ఒక రెవెన్యూ మినిస్టర్ కావడం మన దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు స్వయాన రియల్ ఎస్టేట్ దందా మొదలుపెట్టినారు. ఎందుకంటే గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 14,000 ఎకరాలు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఫార్మాసిటీకి అక్కడ భూమి సేకరించి పెట్టారు. కానీ దాన్ని అక్కడ రియల్ ఎస్టేట్ దందకు వాడుకొని ఈరోజు ఫోర్త్ సీట్ అని పెట్టి వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఆ భూమి అంతా రియల్ ఎస్టేట్ దందా చేసేసి లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకొని అట్లా చేసడం వల్లనే ఇక్కడ పేదల ప్రజల భూములు, ఇక్కడ కొడంగల్ కానీ పరిగిల కానీ పూర్తిగా పేద 2 ఎకరాలు 3 ఎకరాలు అప్పు చేసి కొనుక్కున్న పేద ప్రజల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట వికారాబాద్ జిల్లా నుంచి నా జిల్లా వికారాబాద్ అంటాడు, బాబునారు పోతే నా జిల్లా అంటాడు, వికారాబాద్ నా జిల్లా సొంత జిల్లా అంటాడు. సొంత జిల్లాలోనే మరి అమాయక ప్రజలు ఉన్నారు అనుకుంటున్నా, నా సొంత జిల్లా నన్ను ఎవరు ఏం చేయరు అనుకుంటుండో ముఖ్యమంత్రి గారు. కానీ ఇక్కడున్న ప్రజలది, ఇక్కడున్న పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో లగచర్లలో కూడా చూసినాం, చాలా పోరాటం చేసినాం, రైతుల తరపున పోరాటం చేసి మేమందరం కూడా సురేష్ని అందరం జైల్లో కూడా ఉన్నాం. రైతులు కూడా ఇబ్బందికరంగా 77 మంది రైతుల మీద కేసులు పెట్టి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కానీ ఇంత చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు పరిగిలో సేమ్ పునరావృతం కాబోతూ ఉంది. రాపోలు ఈ కాలాపూర్ లోపల కూడా 1200 ఎకరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ దోమ మండలంలో కూడా మళ్ళీ ఒక 1500 ఎకరాలు 3 గ్రామాలలో అక్కడ కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేద ప్రజల భూముల జోలికి రాకుండా గతంలో ఎక్కడైతే ప్రభుత్వం సేకరించి పెట్టిందో ఆ భూములలో ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకోండి. ఇక్కడ షాబాద్లో సీతారాంపురంలో కూడా 1500 ఎకరాలు సిద్ధంగా ఉన్నది. అక్కడ కూడా తీసుకొని ప్రభుత్వం ఉన్నప్పుడే దేవాలయ భూమి అక్కడ అక్వైర్ చేసి పెట్టుకున్నాం. అక్కడ కూడా ఖాళీగా ఉన్నది, అక్కడ తీసుకోండి. కానీ పేద ప్రజల భూములకు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ దందా కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే సార్, గతంలో మీరు లగచర్ల ఘటన అనుభవించినప్పుడు ప్రత్యక్షంగా కూడా చాలామంది రైతుల పక్షాన్ని నిల్చున్నారు. అయితే ఇక్కడ కూడా అలాంటి సంఘటన, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎందుకంటే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, అన్ని రకాలుగా కూడా పోలీసు వ్యవస్థ. కనీసం హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే దాదాపుగా 12 అంచెల భద్రత దాటుకోవాలని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ నిర్బంధం? కేవలం ఇక్కడే ఎందుకు? ముఖ్యంగా ముఖ్యమంత్రి కాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మొన్ననే ఇక్కడ మంచి మెజార్టీతోని ఈ గ్రామాలలో మంచి మెజార్టీ వచ్చిందని ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు. 200 మెజార్టీతో ఈ గ్రామం ఇచ్చింది. కనీసమైన ఆ ఎమ్మెల్యేకైనా సోయి ఉండాలి కదా. స్థానిక ఎమ్మెల్యేలు నన్ను ప్రజలు ఎమ్మెల్యే చేసిర్రు, నన్ను పార్టీ పరంగా ఎమ్మెల్యే గెలిపించారు. కాబట్టి దాంతోనైనా రైతులకు న్యాయం చేయాలి, రైతుల తరఫున పోరాటం చేయాలి. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈ పరిగి నియోజకవర్గంలో ఎందుకు ఇంకా చాలా దూరం అక్కడ కర్ణాటక బార్డర్ మస్తు భూములు ఉన్నాయి,
వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు ఉన్నాయి, అక్కడ తీసుకోండి అని ఒక మాట చెప్పి ఇక్కడనే గండేడు మండలంలో కూడా చాలా భూమి ఉన్నది, వ్యవసాయానికి అన్ని పనికిరాని భూమి చాలా ఉంది. అట్లాంటి భూములు తీసుకోవాలి కానీ ఇక్కడ పూడూరు మండలం అంటే మంచి పంటలు పండుతాయి, తోటలు పండుతాయి, మంచి బ్రహ్మాండంగా తోటలు పెడతారు. ఇక్కడ ఇట్లాంటి భూములలో మంచి భూములు ఇక్కడ చాలా వాల్యూ ఉన్న భూములను తీసుకొని ఈరోజు పేద ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప. కాబట్టి రామ్మోహన్ రెడ్డి అన్న ఇప్పటికైనా ముఖ్యమంత్రి దగ్గర పోయి దీన్ని ఆపాలే, భూసేకరణ ఆపాలే, ఈ భూములు తీసుకోవద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడే హరీష్ రావు కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి నేను విన్నాను ప్రత్యక్షంగా. అయితే 15 రోజులు అవుతుంది ఇప్పటికే. దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఇక్కడితో ఉంటుందా, లేకపోతే వీళ్ళని హైదరాబాద్ తీసుకురావడం, తెలంగాణ భవన్ తీసుకురావడం, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి కానీ, లేదా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా రైతులకు మద్దతు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూసేకరణ ఆపే ప్రయత్నం చేస్తాం. పార్టీ పరంగా వారి పూర్తి సహకారం అందిస్తాం. ముఖ్యంగా లీగల్ సెల్ ద్వారా గతంలో లగచల కూడా కొన్ని స్టేలు తీసుకొచ్చాం. కొంత పట్ట భూములు అక్కడికి స్టేలు వచ్చినాయి, ఆగిపోయినాయి, వాళ్ళ భూములు ఇవ్వలేకపోయినాం. ఏదైతే ప్రభుత్వ భూములు ఉందో బలవంతంగా తీసుకురు తప్ప ఈ పట్ట భూములు ఉన్న వారికన్నా ఇక్కడ స్టే తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా మా బీఆర్ఎస్ పార్టీ పరంగా భవన్లో ఉంటుంది, లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని వీళ్ళందరూ కూడా కోర్టు ద్వారా న్యాయపరంగా కూడా వీళ్ళకి మద్దతు ఇస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మొత్తానికి వారి వాదన ఒకటే, గతంలో లగచర్ల ఘటన ప్రత్యక్షంగా కూడా అనుభవించారు. మరి అలాంటి ఘటన ఇక్కడ పునరావృతం కాకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వారి పక్షాన కూడా పూర్తి స్థాయిలో వీరికి మద్దతు ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం మీద అయితే పోరైతే మొదలుపెట్టారు. మరి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఆపగలుగుతుందా? 1200 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మీ దగ్గరే ఉంచుకోమని చెప్తుందా, లాక్కునే ప్రయత్నం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం.